కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ హీరోగా బ్రిటిష్ కాలం నాటి కథతో వస్తున్న సినిమా. అయితే ఈ సినిమా అవార్డ్ విన్నింగ్ నవల సప్తభూమిని బేస్ చేసుకొని వస్తుందన్న టాక్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఇంతకీ సప్తభూమి లాంటి నవల్ సినిమాగా మారితే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది? మాస్ హిస్టారికల్ అవతార్తో అభిమానులు మెప్పించగలడా? ఈ సినిమాతోనైనా విజయ్ పేరు మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగబోతుందా? లెట్స్ వాచ్. కొన్ని కథలు పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని చరిత్రలో మిగులుతాయి, కానీ కొన్ని మాత్రం కాలానికి ఎదురు తిరిగి యుద్ధంగా మారుతాయి. రాయలసీమ కరువు నేల, రక్తంతో తడిసిన గడ్డ, హండే రాజుల పాలన, పాలెగాళ్ల దౌర్జన్యం, దళిత బహుజనుల నిస్సహాయ పోరాటం. ఇలాంటి చీకటిలోనే ఒక పేరు పుడుతుంది, భయం లేని పేరు, అదే రణబాళి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD14 కి అఫీషియల్ గా అనౌన్స్ అయిన టైటిల్ అదే. అర్జున్ రెడ్డి తర్వాత అభిమానుల ఆకలినే తీర్చే సినిమా అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు మేకర్స్. అవును, ఈసారి విజయ్ కేవలం హీరో కాదు, చరిత్రకి సవాల్ చేసే యోధుడు. ఇది 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలిచిన రాయలసీమ చారిత్రక నవల సప్తభూమి ప్రభావం అన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా చక్కర్లు కొడుతుంది. ఇది నిజంగా సప్తభూమి ఆధారంగా తెరకెక్కితే మాత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈ సినిమా ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయం. ఇంకోవైపు 1878 నాటి బ్రిటిష్ పాలన, భారతీయులపై హింస, దోపిడీ, ఆ అణిచివేతకు ప్రతీకారంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన కథ ఇదేనన్న ప్రచారం. కానీ ఇక్కడే మొదలైంది అసలైన డిస్కషన్. విజయ్ లుక్, గుర్రంపై దూసుకొచ్చే సీన్, బ్రిటిష్ బ్యాక్ డ్రాప్, ఇవి చూసి ఇండియన్ 3 కథే రణబలీనా అనే అనుమానాలు చూస్తుంటే విజయ్ సినిమాకు చిక్కులు తప్పేలా కనిపించట్లేదు. ఇక గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇక ఫిబ్రవరిలో వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ కూడా తెగ సర్క్యులేట్ అవుతుంది. ఏదేమైనా ఒక్క గ్లిమ్స్ తో ఎన్నో క్వశ్చన్స్ కి కేర్ ఆఫ్ అయిన రణబాలి రిలీజ్ అయ్యే సమయానికి ఇంకెన్ని సంచలనాల్ని నమోదు చేస్తుందో. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన యానిమల్ పై సాలిడ్ అప్డేట్ వదిలాడు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్. ఈ సినిమా కేవలం సీక్వెల్ తోనే ఆగదని, ట్రైలాజీగా మారిపోతుందంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక వచ్చే సీక్వెల్ లో రణబీర్ కపూర్ హీరోతో పాటు విలన్ పాత్రలో కూడా కనిపిస్తూ ఉండడం ఇక్కడ విశేషం. మరింతకి యానిమల్ పార్క్ సెట్స్ పైకి వెళ్లేదెప్పుడో, రణబీర్ కపూర్ ఏ సినిమాలతో బిజీగా ఉన్నాడో చూసేద్దామా? ఒక్క సినిమా, విమర్శలు, వివాదాలు, కానీ చివరికి బాక్సాఫీస్ కు ఊచకోత కోసింది. అది యానిమల్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ మాత్రమే కాదు, ప్రేక్షకుల హార్ట్స్ ని కూడా షేక్ చేసింది. తండ్రి ప్రేమ కోసం తప్తహలాడే కొడుకుగా, అదే సమయంలో భయంకరమైన మృగంగా ప్రేక్షకులు మెస్మరైజ్ చేశాడు రణబీర్ కపూర్. మొత్తానికి సాఫ్ట్ లవర్ బాయ్ ఇమేజ్ ని చీల్చి చెండాడి వైల్డ్, వయలెంట్, వన్ మ్యాన్ స్టోర్మ్ గా మారిపోయాడు. ఇప్పుడు అదే కథకి మరింత డార్క్ చాప్టర్ తెరుచుకోబోతుంది, అదే యానిమల్ పార్క్. కానీ ఈ యానిమల్ వెంటనే బయటికి రావడం లేదు. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అంటూ మరో యుద్ధానికి తెరతీశాడు. సో టైం పట్టడం పక్కా. అయితే ఇది సీక్వెల్ తో ఆగదు, అంతకు మించి అంటూ 3 పార్ట్ పై ఓపెన్ అయిపోయాడు ఈ చాక్లెట్ బాయ్. ఇక యానిమల్ పార్క్ షూటింగ్ 2027లో మొదలవ్వచ్చు అన్న హింట్ కూడా ఇచ్చేశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ పార్ట్ లో హీరోతో పాటు విలన్ కూడా రణబీర్ సింగే కనిపించుతూ ఉండడం విశేషం. అంటే డ్యూయల్ రోల్, ప్లాస్టిక్ సర్జరీతో హీరోలాగే మారిపోయే విలన్, నకిలీ రూపం, నిజమైన రాక్షసత్వం. ఇదంతా వింటేనే గూస్ బంప్స్ కదా. ఇంకా స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఊహించుకోండి. మొత్తానికి 900 కోట్లకు పైగా వసూలు చేసిన యానిమల్ ఇప్పుడు ఇండియన్ సినిమానే షేక్ చేసే యానిమల్ యూనివర్స్ గా మారిపోబోతుందన్నమాట. ఇక రణబీర్ రాబోయే సినిమాలకు వస్తే ఇప్పటికే సంజయ్ లీలా బన్సాలీతో లవ్ అండ్ వార్, శ్రీరాముడుగా నితేష్ తివారీ రామాయణం సినిమాలు జోరుగా షూట్ చేస్తున్నాయంట కూడా. అంటే ఒకే హీరో లవర్, రాముడుగా, యానిమల్ గా 3 అవతారాల్లో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడన్నమాట.
సాంగ్స్ ఊహించుకోగలమా? ఈ పేరు లేకుండా మన ప్లేలిస్ట్లు కంప్లీట్ అవుతాయా? ఇంపాసిబుల్. కానీ ఇక నుండి తప్పదంటున్నాడు బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్. అవును, ఇక నుండి సింగింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తున్నానంటూ పెద్ద షాక్ ఇచ్చాడు ఈ బ్రేకప్ సాంగ్ స్పెషలిస్ట్. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న అర్జిత్ ఇలా సడన్ షాక్ ఇచ్చాడేంటి అంటూ డిసప్పాయింట్ అవుతున్నారట ఇండియన్ మ్యూజిక్ లవర్స్. ఒక గొంతు వినగానే కళ్ళు మూసుకుంటాం, ఒక పాట వినగానే జ్ఞాపకాలు తిరిగొస్తాయి. ఆ గొంతే అర్జిత్ సింగ్. ప్రేమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మన ఫీలింగ్స్కి మాటలు నేర్పింది ఈ గొంతే. ముఖ్యంగా అర్ధరాత్రుల్లో యూత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి ఆ పాటలు వినాల్సిందే అన్న ఫీలింగ్ ఇచ్చిన క్రేజీ సింగర్. 2005లో ఫేమ్ గ్రూపులతో కెరీర్ స్టార్ట్ చేసిన అర్జిత్ క్రమంగా ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్గా అయిపోయాడు. హిందీ, తెలుగు, తమిళ్ భాష ఏదైనా సరే అర్జిత్ పాట అంటే ఒక ఎమోషన్. తెలుగులో అయితే స్వామి రారా, మనం, కేశవ, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, హుషారు, బ్రహ్మాస్త్ర ఈ పాటలు వింటే సినిమా మాత్రమే కాదు మన జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. ముఖ్యంగా కనులను తాకే ఓ కళ, చూపే నిన్నిలా ఈ పాట వస్తే చాలు ఆటోమేటిక్గా హార్ట్ సాఫ్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి అర్జిత్ సింగ్ ఇకపై కొత్త పాటల అనౌన్స్మెంట్స్ తీసుకోను అని క్లియర్గా చెప్పేశారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మ్యూజిక్ చేయడం ఆపడం లేదు, ఇది ముగింపు కాదు, కొత్త జర్నీ. మరింత నేర్చుకుని ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా తిరిగి వస్తా అంటూ అర్జిత్ తన పోస్ట్లో చెప్పడంతో రిలీఫ్ ఫీల్ అవుతున్నారు మ్యూజిక్ లవర్స్. ఈ ఏడాది కూడా ఇప్పటికే చేసిన కమిట్మెంట్స్ వల్ల కొన్ని పాటలు రిలీజ్ అవుతాయని చెప్పడంతో ప్లేలిస్ట్లు ఖాళీ అవ్వవని క్లారిటీ ఇచ్చేశాడు. అంటే ప్లేబ్యాక్ సింగర్గా కాదు, కానీ మ్యూజిక్ లవర్గా, ఆర్టిస్ట్గా అర్జిత్ సింగ్ జర్నీ కొనసాగుతుందన్నమాట. ఏదేమైనా పాటలెన్ని వచ్చినా ఆ వాయిస్ని మాత్రం బీట్ చేయలేవు. ఎందుకంటే అర్జిత్ సింగ్ అంటే సాంగ్స్ కాదు, అంతకు మించిన ఫీలింగ్స్. శ్రీనివాస్, సంజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జమానా. భాస్కర జక్కుల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి తేజస్వి అడప నిర్మాత. ఇక ఈ సినిమా జనవరి 30న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమా భాస్కర్ గారితో నిలబడి ఈ సినిమాని చాలా ఇంత అద్భుతంగా రావడానికి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ఈ సినిమాకి డిఓపి జగన్ గారు, అమేజింగ్ విజువల్స్ అండి. విజువల్స్ షార్ట్ ఫిల్మ్ కూడా జగన్ గారే చేశారు డిఓపి. సో షార్ట్ ఫిల్మ్ అనే అనుకున్నాను, ఇంత అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు జగన్ గారు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. సో ఫిల్మ్ కూడా ఆయన చాలా అమేజింగ్ విజువల్స్ ఇచ్చారండి. మీరు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ అమేజ్ అవుతారు. అండ్ ఈ సినిమాకి హీరో సంజీవ్ భయ్య అండ్ సూర్య శ్రీనివాస్ గారు, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ అండి. సినిమాలో మీరు చూస్తే ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. ప్రతి మూమెంట్ మీకు నెక్స్ట్ ఏం అవుతుంది అని చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అమేజింగ్గా ఉన్నాయండి ఈ సినిమాలో. అండ్ మిగతా టీం అందరికీ అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారండి. పర్ఫార్మెన్స్ చేసిన రాజశేఖర్ గారు అమేజింగ్ పర్ఫార్మెన్స్ చేశారండి. మిగతా ఆర్టిస్టులు అందరికీ పేరున అమేజింగ్ వర్క్ అండి. అర్జున్ గారు మెయిన్గా నాకు రైటింగ్ సైడ్ అడిషనల్ గా సపోర్ట్ చేశారు. ఇంకా చాలా మంది సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. మెయిన్ గా సినిమా కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే సినిమా అద్భుతంగా వచ్చిందండి. మామూలుగా ఏంటంటే సినిమా బాగా వచ్చింది అని ఇంత చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి థియేటర్ లో చూసి బాగా అనిపించకపోతే అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు ఇది బాగలేదు అనడానికి ఉండదు. అద్భుతమైన సినిమా, కొంచెం చూసి ఆదరిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి స్పెషల్ గా థ్యాంక్స్ అండి. Surya garu, looking amazing in the police uniform. So everybody, all the actors and cameraman, director, music director, అందరికి సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి. And thank you so much for inviting me here again. So ఈ Jan 30th జమానా రిలీజ్ అవుతుంది. Please do watch it. Thank you. With Kalyan update వచ్చి షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. సో వి జస్ట్ వెయిటింగ్. అంటే ఒకటి ఏంటంటే సినిమా టైం పట్టినా పర్లేదు, బట్ చాలా చాలా బాగా రావాలని వి జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో చాలా బాగా చేస్తున్నాం. అండ్ వెరీ వెరీ సూన్ అప్డేట్స్ వస్తాయి.
గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సుహాస్ ఈసారి హే భగవాన్ తో మరోసారి పలకరించడానికి రెడీ అయిపోయాడు. ఇక గతంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో సుహాస్ పాటు నటించిన శివాని నాగారం ఇందులోని హీరోయిన్ గా చేయడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసింది మూవీ టీమ్. సుహాస్ నుంచి మీరు ఎటువంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి కంటెంట్ ఈసారి సుహాస్ డెలివర్ చేశాడు. దీంట్లో 1% కూడా నేను అది చెప్పడానికి వెనకాడను. సుహాస్ హ్యాస్ ఎక్సెప్షనలీ డన్ వెల్. అండ్ తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదని మా బ్రదర్ అన్నాడు. తనకి ఆడియన్సే తన బ్యాక్గ్రౌండ్. సో ఇటువంటి సినిమాలు ఇంకా చాలా చాలా తను చేయబోతున్నాడు. నేను లాస్ట్ టైం గ్లిమ్స్ అప్పుడు కూడా చెప్పాను సుహాస్ 2.0 చూడబోతున్నారని. మందాడిలో కూడా చాలా మంచి రోల్ చేస్తున్నాడు. అండ్ శివాని లాస్ట్ టైం అంబాజీపేట అప్పుడు చాలామంది ర్యాక్ చేశారు, ఏదో కట్అవుట్ అయ్యి పెట్టించానని. బట్ నా సిస్టర్కి కట్అవుట్స్ పెట్టించడంలో తప్పలేదని నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ బనీవాస్ గారు. వాళ్ళు ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు వాళ్ళు చిటీలు వేస్తే గెలుస్తారు కదా సార్ లాటరీ, అలా అన్ని బ్లాక్ బస్టర్స్ అలా పిక్ చేసుకొని మరీ సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ సపోర్ట్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే ఆన్ సెట్ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంత ఇన్వాల్వ్ అయ్యామో లేదో తెలియదు కానీ వాళ్ళు ప్రమోషన్స్లో పోస్ట్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ ఐ థింక్ సార్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ సినిమా అంత రీచ్ అవుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు చాలా స్పెషల్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. నా డెబ్యూ ఫిలిం అప్పుడు నాకు ఎంత టెన్షన్ ఉండిందో నాకు తెలుసు. ఆయన చాలా కూల్ ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు చాలా కూల్ పీపుల్ అండి. సినిమాలో నేను కామెడీ బాగా చేశాను. ఎవరు? అదేలే మన ఇద్దరం. అంటే ఇంకా నరేష్ గారు, కిషోర్ గారు ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్? సర్లేవా అందరం చెప్పవా మరి? అదే అందరం మంచి కామెడీ చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ ఈ సినిమా. ఇక నుంచి నా సినిమాలు అదే ఓకే ఫిబ్రవరి 20వ తారీఖున మా హే భగవాన్ రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ఖచ్చితంగా నా కెరీర్లో పెద్ద బ్రేక్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వంశీ నందిబట్టి గారు అండ్ బన్నీవాస్ అన్న. అంబాజీపేట అప్పటి నుంచి పరిచయం. వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగా రిలాక్స్ అయిపోయాను. ఆ కాజా కూడా అంత మనోడు జోక్ చేసాడు కానీ లేదు. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, నరేంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత సపోర్ట్ చేసి ఆ సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏదంటే డైరెక్టర్ ఏది అడిగితే అది ఇస్తే ప్రొడ్యూసర్కి ఎంత హ్యాపీగా ఉంటుందో సెట్లో. ఏది ఒక డే ఎక్స్ట్రా సాంగ్ కోసం చేయాలన్నా సరే ఆయన అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదంటే అది సార్ మనం ఈ సినిమా కాంప్రమైజ్ అవ్వట్లా, బ్లాక్ బస్టర్ సినిమాకి కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి ఏది అడిగితే అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.